తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. పోటీల్లో విజేతగా నిలిచే సుందరి కోసం అత్యంత ప్రతిష్టాత్మక బ్లూ క్రౌన్ కిరీటం ఎదురు చూస్తోంది. ఇంతకీ ఈ బ్లూ క్రౌన్ చరిత్ర ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? దీన్ని 2 మిలియన్ అమెరికన్ డాలర్లకు బీమా చేశారంటే దాని చరిత్ర ఎంత ఘనమో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మిస్ వరల్డ్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన ఫెస్టివల్ గా పేరు ప్రఖ్యాతులు పొంది ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. ఈ పోటీ అందానికే పరిమితం కాకుండా తెలివితేటలు, సామాజిక స్పృహ, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుంది. ఈ మిస్ వరల్డ్ ఎంపిక కార్యక్రమం మన తెలంగాణకి, మన హైదరాబాద్ నగరానికి మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మిస్ వరల్డ్ కార్యక్రమం మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన ప్రపంచ సుందరికి కిరీటం అలంకరించే సాంప్రదాయం మొదటిగా 1955 నుంచి మొదలైంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీల్లో వినియోగిస్తున్న కిరీటాన్ని బ్లూ క్రౌన్ గా పిలుస్తున్నారు. దీనికి గొప్ప చరిత్రే ఉంది. 1970 వరకు దీన్ని మిస్ యూకే కిరీటంగా వినియోగించేవారట. ఈ పోటీల కోసం అంతకుముందు వాడిన జస్టిస్ కిరీటం దెబ్బతినడంతో 1972లో మిస్ వరల్డ్గా ఎంపికైన బెలిండా గ్రీన్కి దీన్ని అలంకరించారు. ఆ తర్వాత బ్యూటీ విత్ ఏ పర్పస్ ఇనిషియేటివ్లో భాగంగా క్వీన్ ఎలిజబెత్ II మిస్ వరల్డ్ సంస్థకు ఈ క్రౌన్ని బహుకరించారు. ఆవిడకు ఆభరణాలు తయారు చేసే వ్యాపారి గారాడ్స్ ఈ క్రౌన్ని డిజైన్ చేశారు. అలా 1979 నుంచి స్వల్ప మార్పులతో మిస్ వరల్డ్ విజేతలకు కిరీటధారణకు దీన్ని వాడుతూ వచ్చారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్రౌన్ని జపాన్కు చెందిన మికీ మేటే అనే సంస్థ 2017లో డిజైన్ చేసింది. ఈ క్రౌన్ విలువ సంగతేమో కానీ దీన్ని 2 మిలియన్ అమెరికన్ డాలర్లకు మాత్రం బీమా చేశారట. మిస్ వరల్డ్ పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన ఫెస్టివల్ గా పేరు ప్రఖ్యాతులు పొంది ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. ఈ పోటీ అందానికే పరిమితం కాకుండా తెలివితేటలు, సామాజిక స్పృహ. ఈ క్రౌన్ ను తుది పోటీల్లో జరిగే కిరీటధారణ వేడుకలో మాత్రమే వాడతారు. ఆ తర్వాత విజేత రెప్లికాతోనే ఇతర కార్యక్రమాలకు హాజరవుతారు. ఇది కూడా చాలా ఖరీదైనది. నీలిరంగు గ్లోబ్, దాని చుట్టూ వైట్ గోల్డ్లో మెరిసిపోయే 6 తెల్లటి బ్రాంచెస్, వజ్రాలు, ముత్యాలు, నీలాలు, స్ఫటికం వంటి జాతి రత్నాల మేళవింపుతో దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఏర్పాటు చేసిన 6 శకలాలు 6 ఖండాలకు సూచికట. నీలం, తెలుపు రంగులు దేశాల మధ్య సమగ్రతను చాటుతాయి. అంతేకాదు ఈ కిరీటాన్ని విజేత తలకు సరిపోయేలా, అవసరాన్ని బట్టి సర్దుబాటు చేసుకునేలా డిటాచబుల్ బేస్తో తయారు చేశారు. ప్రతి ఏటా నిర్వహించబడుతుంది. ఈ పోటీ అందానికే పరిమితం కాకుండా తెలివితేటలు, సామాజిక స్పృహ, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుంది. ఈ మిస్ వరల్డ్ ఎంపిక కార్యక్రమం మన తెలంగాణకి, మన హైదరాబాద్ నగరానికి మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మిస్ వరల్డ్ కార్యక్రమం